సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండటం చాలా మా ఆంధ్రప్రదేశ్ అదృష్టం అండి. అతను తీసుకున్న కాడి నుంచి పంచాయతీరాజ్ కానీ ఇవన్నీ సక్రమంగా ఫంక్షన్ అవుతున్నాయండి. గత పాలకుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పంచాయతీరాజుల నిధులన్నీ దారి మళ్లించి తన స్వార్థానికి వాడుకున్నాడండి. ఒక్క రూపాయి కూడా లేకుండా వాళ్ళ నిధులన్నీ వేల కోట్ల రూపాయలు వేరే ప్రోగ్రామ్స్కి మళ్లించి పంచాయతీరాజ్ని నిర్వీర్యం చేశాడు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పంచాయతీ శాఖ మినిస్టర్ అవ్వగానే అతను ఎవరు ప్రపంచంలో లేనట్టుగా తన సొంత నిధుల్ని వేసి దాన్ని ఫంక్షనింగ్ ముందు రన్ అవ్వాలని చెప్పి తన సొంత నిధులు 5 కోట్లు సుమారు 6 కోట్ల దాకా ఇచ్చాడండి. అంతేకాకుండా అతను వరల్డ్ రికార్డుగా అతను గ్రామ సభలు మన రాష్ట్రంలో ఉన్న పంచాయతీలన్నింటికి ఒకే టైం గ్రామ సభలు నిర్వహించి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నాడండి. వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. పవన్ కళ్యాణ్ లాంటి నియమంలో స్వచ్ఛమైన నాయకుడు మనకు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం మనందరూ అదృష్టం అండి. సెంటిమెంట్స్ కానీ మామూలుగా దేవుడి మీద భయం భక్తి కానీ ఏమి ఉండదండి. ఒక రీజన్ అంటూ అతను ఏమి ఉండదు. అన్ని రీజన్స్ని రిలీజియస్ని అతను మోసం చేస్తున్నాడండి. ఇప్పుడు అతను స్వార్థం కోసం ఎంతకైనా దిగదారుతాడనటానికి ఈ లడ్డు విషయమే నిదర్శనం అండి. మన ఆంధ్ర వాళ్ళకి మన దేశం మొత్తానికి తిరుపతి అంటే ఒక ప్రత్యేక అభిమానం, ఒక మామూలు ఫేమస్ అయిన పుణ్యక్షేత్రం అండి అది. అలాంటి దాన్ని ప్రసాదంగా ఎంతో అది ఊర పట్టుకుంటేనే ఎంతో అదృష్టంగా భావిస్తారండి తిరుపతి లడ్డుని. అలాంటి దాన్ని ఈ సెంటిమెంట్స్ లేని ఫెలో అతను ఏంటంటే మన తిరుపతిలో కళ్యాణాలు వాటికి జరిగినా కానీ అతను భార్య లేకపోతే వేరే విషయం అండి. అతను భార్య ఉన్నా కానీ ఒక్కడే పొలవమంటూ ఒకడే వచ్చి పాల్గొంటాడండి. అది రాష్ట్రానికి అరిష్టం. అలాంటి వ్యక్తి డబ్బుల కోసం ఇంత నీచానికి దిగజారి ఆంధ్రులు హిందువులు మనోభావాలని దెబ్బతీశాడండి. రాష్ట్రం దేశం మొత్తం చాలా ఆందోళన వ్యక్తం చేసింది ఇలాంటి విషయం వల్ల. అది జగన్ రెడ్డి అసలు నీకు ఎన్ని డబ్బులు కావాలి, నువ్వు మనిషివా లేకపోతే మృగానివా అని మేము ప్రశ్నిస్తున్నాము. నీకు అసలు నిన్ను ఎవడు తక్కువగా కోట్ చేయమని కాంట్రాక్ట్ తక్కువ లడ్డు నెయ్యి తక్కువ కోట్ చేయాల్సిన పనే ఉంది. టీటీడీ వాళ్ళ నిధులే కదా, నువ్వు ఇంట్లో నిధులేమి ఇవ్వవు. అలాంటిది ఆ నిధులు ఇంకొక మంచి స్వచ్ఛమైన కల్తీ లేని వాళ్ళకి ఎక్కువ నిధులు ఇచ్చి నువ్వు కోట్ చేయొచ్చు కదా. మరి అలాంటిది కాకుండా నీ నిధులు ఇస్తా రాష్ట్రానికి అసలు నిన్ను ఎవడు పెట్టమన్నాడు? అన్ని నువ్వు రివర్స్ టెండరింగ్ పెట్టిన ప్రతిదీ సర్వనాశనం అయిపోయింది. పోలారాన్ని పుడుకోబెట్టేశావు. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో రివర్స్ టెండరింగ్కి వెళ్ళి నాశనం చేసేది, తిరుపతి పవిత్రతని నాశనం చేసావు. నీకు ఆ పాపం జన్మలు నీకు చుట్టుకుంటుంది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడు బతికి చరిత్ర లేదు. కరుణాకర్ రెడ్డిని దేవుడి మీద భయం భక్తి లేని వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్గా వేసి చేశావు. నీ పాపాలు ఇంకా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నిన్ను జనాలందరూ నువ్వు ఆడుంటే ఆడికొచ్చి చెప్పులతో కొట్టే రోజు అతి త్వరలో రాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని మేము తెలియజేస్తున్నామండి. వాళ్ళు అసలు వైసీపీ పార్టీలో వాళ్ళు మనుషుల మానవత్వం ఉందా లేదా మృగమా అని అర్థం కావట్లేదు. అంటే ఇంకా తినిపియాల జనాలకి చెప్పి నువ్వు మోసం చేసినట్టు తెలుగుదేశంలో బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోసం చేయాలని మేము ప్రశ్నిస్తున్నాము. అసలు ఏ ఉద్దేశం మీకు తెలిసిన మరుక్షణం దాన్ని ఆపేసి రిటర్న్ పంపించి స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి మనం తిరుపతి పోర్టులో తయారు చేయించాలి. మీరు అలాంటి తెలిసి కూడా ప్రజల చేత స్వచ్ఛమైన హిందువుల చేత పంది కొవ్వుతో ఆవు పశువులు మాంసంతో వాటిని తయారు చేసిన ఆయిల్ని లడ్డులో వాడారంటే అసలు తలుచుకుంటేనే అసలు మనం ఎంతో భయం బాధ కలుగుతున్నాయండి. ప్రజలందరూ దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందిగా మేము కోరుతున్నామండి.